టమాటో పండుమిరగాయల నిలువ పచ్చడి తయారీ విధానం చూసేద్దాం. 1 కేజీ టమాటాలను తీసుకొని అవి 4 ముక్కలుగా కట్ చేసుకొని ఆ బాండీలో వేసుకుంటాము. ఆ బాండీ పొయ్యి మీద పెట్టి బాగా వేయించుకుంటాము. దించే ముందు చింతపండు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఇంకో బాండీ తీసుకొని ఆ బాండీలో ఆయిల్ వేసుకొని పండుమిరగాయలు వేసుకొని బాగా వేయించుకుంటాం. పండుమిరగాయలు 300 గ్రాములు పడతాయండి. నెక్స్ట్ ఒక జార్ తీసుకున్న జార్లో 2 స్పూన్లు జీలకర్ర వేసుకుంటాము. ఒక 15 వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటాము. నెక్స్ట్ అందులో అల్లం కొంచెం వేసుకొని అది మిక్సీ పట్టుకుంటాము. నెక్స్ట్ 100 ml ఆయిల్ తీసుకుంటాం. నెక్స్ట్ ఒక గిద్ద ఉప్పు పడుతుంది, 2 స్పూన్లు పసుపు పడుతుంది, నెక్స్ట్ 2 స్పూన్లు మెంతిపొడి పడుతుందండి. ఇవన్నీ మిక్సీకి వేసుకొని బాగా రుబ్బుకోవాలి. నెక్స్ట్ రోట్లో మిరపకాయలను వేసుకొని బాగా రుబ్బుకోవాలన్నమాట. నెక్స్ట్ టమాటాలను కూడా వేసుకొని బాగా రుబ్బుకోవాలి. నెక్స్ట్ ఏవైతే మిక్సీ పట్టామో మొత్తం అవన్నీ వేసుకొని రుబ్బుకోవాలి. అంతే.